హలో అందరికీ. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా. సో బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అని నన్ను అడుగుతున్నారు. సో బిఫోర్ అరుణాచలం అంటే నేను అంత పర్టికులర్గా బిలీవ్ చెయ్యను. ఇంకా ఆఫ్టర్ అరుణాచలం అంటారా. సో మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శనం చూశాను. అది లైవ్లో చూశాను, చాలా దగ్గర నుంచే చూశాను. చూసిన తర్వాత నేనైతే ఇంకా నాకు షాక్ అసలు. అంటే ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు నార్మల్గా నేను అంత నమ్మను, కానీ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే సెకండ్ టైం కూడా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అన్న థాట్ వచ్చింది నాకు. అది నేను. బట్ ఫ్యాన్స్ ఉంటారు, అంటే శివుడికి ఇంకా భక్తులు ఉంటారు, ఇంకా ఏమైనా చెయ్యాలి అన్న థాట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు వెళ్ళారనుకో, ఇంకా నాకు తెలిసి మీరు ఎమోషనల్ అయిపోతారేమో, అసలు అంత బాగుంది. సో మీరు అలా ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళండి. ఇంకా నేను శివుడికి పెద్ద ఫ్యాన్ని అని అనుకున్న వాళ్ళు ఉంటారు. అలా ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అరుణాచలం శివుడిని దర్శించుకోండి. ఇంకా పాజిటివ్ అంటారా, పాజిటివ్ అంటూ మైండ్ సెట్ అంటే పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఇప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నేను ఆ లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఎన్ని లింగాలు ఉంటాయి, ఇంకా చాలా లింగాలు ఉంటాయి, మనకు తెలియదు. సో ఆ ప్లేస్లన్నీ నేను విజిట్ చేయాలి అన్న థాట్ నా మైండ్లోకి వచ్చింది. సో ఇదన్నమాట, ఇది నా ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా శివుడికి పెద్ద ఫ్యాన్, అంటే మంచి భక్తురాల్ని నేను అలా అయినా వెళ్ళాలి అంటే కంపల్సరీ మీరు అరుణాచలం విజిట్ చేయండి. ఇదన్నమాట వీడియో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.